వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామి వారి దర్శనం వివరాలు, ఈ రోజు భక్తుల రద్దీ, ఇంకా ఏ దర్శనం వారికి ఎంత సమయంలో దర్శనం అవుతుంది, ఇంకా మీ కామెంట్ కు సమాధానాలు, అంటే నిన్నటి వీడియోలోని కామెంట్ల రూపంలో అడిగిన భక్తుల సందేహాలకు సమాధానాలు కూడా తెలుసుకుందామండి. అలాగే దర్శన వివరాలు తెలియజేస్తాను. ఇంకా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ ఛానల్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక మన వీడియోలని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు తప్పకుండా ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఇక దర్శనం వివరాలు కూడా తెలుసుకుందాం. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈ రోజు మంగళవారం ఉదయం 6 గంటలకు అన్ని కంపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఉదయం 7 గంటల లోపల వెళ్లిన భక్తులు వెయిట్ చేసే అవసరం లేకుండా డైరెక్ట్గా వెళ్లి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటున్నారు. ఉదయం 7 గంటల పైన శ్రీవారి సర్వదర్శనానికి వెళ్లే భక్తులు ఈ వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వారికి సుమారుగా 6 గంటల్లో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం ఉదయం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 6 గంటల నుంచి 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. రష్ తక్కువగా ఉంటే దర్శన సమయం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్, రష్ ఎక్కువైతే దర్శన సమయం కూడా పెరుగుతుంది. అదే రష్ తక్కువగా ఉంటే ఇంకా త్వరగా దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అంటే ఇది వరకు తెలియజేసిన సమయం కంటే కాస్త ముందు దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే మంగళవారం ఏప్రిల్ 29వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ ఏప్రిల్ 28వ తేదీ రాత్రి 8 గంటల నుంచే ఇచ్చారు. ఇంతకు ముందు ఎస్ఎస్టీ టోకెన్స్ రాత్రి 9 గంటలకు ఇచ్చేవారు, కానీ ప్రస్తుతం అయితే రాత్రి 8 గంటలకు ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. ప్రతిరోజు ఈ టోకెన్స్ కోటా పూర్తి అయ్యేంత వరకు ఇస్తారు. ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది రష్ను బట్టి ఉంటుందండి. రష్ ఎక్కువగా ఉంటే దర్శనం టోకెన్స్ త్వరగా అయిపోతాయి. ఈ టోకెన్స్ తీసుకోవడానికి సాయంత్రం 6 గంటల కంటే ముందు నుంచి క్యూ లైన్లోనికి వెళ్లి వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు. ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. అలిపిరిదారులు టోకెన్స్ ఇవ్వరు. కాబట్టి ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్స్ తీసుకొని అలిపిరిదారులు నడిచైనా వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా తిరుమలకు వెళ్లి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. అలాగే శ్రీవారి మెట్టి నడకదారిలో కూడా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ ఇచ్చారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 3000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారండి. అలాగే శ్రీవారి మెట్టిదారిలో కూడా టోకెన్ తీసుకోవాలి అంటే ఉదయం 6 గంటలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయనేది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుంది. కాబట్టి మీరు టోకెన్స్ కోసం ఉదయం 6 గంటల లోపు వెళ్తేనే టోకెన్స్ దొరికే అవకాశం ఉంటుంది. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారిని 65,904 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 24,487 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,53 లక్షల రూపాయల భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. అలాగే ఏప్రిల్ 30వ తేదీ అంటే రేపు శ్రీవారి సేవకు సంబంధించిన జూన్ నెల కోట ఆన్లైన్లో విడుదల. జనరల్ శ్రీవారి సేవ తిరుమల మరియు తిరుపతి ఈ 2 ప్రాంతాలలో ఎక్కడైనా సేవ ఉంటుంది. ఈ శ్రీవారి సేవ బుక్ చేసుకోవడానికి రేపు ఉదయం 11 గంటలకు బుక్ చేసుకోవచ్చు. నవనీత సేవ ఓన్లీ ఫర్ లేడీస్, ఈ సేవ బుక్ చేసుకోవాలి అంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకు బుక్ చేసుకోవచ్చు. అలాగే పరకామణి సేవ ఓన్లీ ఫర్ జెంట్స్, ఈ సేవను బుక్ చేసుకోవాలంటే రేపు మధ్యాహ్నం 1 గంటకు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కొత్తగా ఈ నెల నుంచి స్టార్ట్ చేసిన సేవ గ్రూప్ లీడర్ సేవ రేపు మధ్యాహ్నం 2 గంటలకు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే శ్రీవారి సేవ యొక్క నాణ్యతను మెరుగుపరిచి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో టీటీడీ సత్యసాయి సేవా సంస్థ, ఈషా ఫౌండేషన్, అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి ప్రఖ్యాత సంస్థలకు సంబంధించిన అధ్యయనం చేశారు. కాబట్టి ఈ అధ్యయనం ప్రకారం శ్రీవారి సేవలో కొన్ని ముఖ్యమైన మార్పులను టీటీడీ వారు చేశారు. ఈ మార్పులు ఏప్రిల్ 30వ తేదీ కొత్తగా రూపొందించిన అప్లికేషన్స్ ద్వారా అమలులోకి రానున్నాయి. గత 2 సంవత్సరాలుగా పదవి విరమణ చేసి గవర్నమెంట్ ఉద్యోగులు సేవలో పాల్గొంటున్నారు. వయస్సు 45 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీరిని గ్రూప్ లీడర్స్ అని పిలుస్తారు. వీరు 15 రోజుల, 1 నెల లేదా 3 నెలల వ్యవధిలో సేవ చేయడానికి ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకోవచ్చు.
గ్రూప్ లీడర్స్ అంటే ఏమిటి, ఎలా ఉండాలి, బాధ్యతలు ఎలా ఉంటాయి అన్నది తెలుసుకుందాం. ఈ గ్రూప్ లీడర్ శ్రీవారి సేవకుల పనిని పర్యవేక్షించడం, సేవకు వారిని హాజరు తీసుకోవడం మరియు ప్రతి ఒక్క సేవకుని లేదా సేవకురాలి పనితీరును రేటింగ్ చేయడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. అలాగే పరకామణి సేవలో జనరల్ జెంట్స్ సేవలకు అవకాశం. కనీసం 10వ తరగతి విద్యార్హత కలిగిన పురుషులకు పరకామణి సేవలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని టీటీడీ నిర్ణయించారు. ఈ రోజు ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలో కూడా తెలుసుకుందాం. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే వైకుంఠం 2 వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే రష్ ఎక్కువైతే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా రష్ ఎక్కువైతే శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.